సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ డొనేటర్ పావని. సో మొన్న అయితే ఒక తాతనైతే ఎంజిఎంలో జాయిన్ చేయడం జరిగింది కదా. ఆ తాత 15 సంవత్సరాలుగా తప్పిపోయాడని చెప్పి అయితే మనకి వేరే తనకి సంబంధించిన కుటుంబం అయితే మనకు మెసేజ్ చేయడం జరిగింది. తను మా తమ్ముడు అని చెప్పి, మా పెద్దనాన్న అని చెప్పి అయితే కాల్ చేస్తున్నారు మనకి. ఈరోజు అయితే మనం ఎంజిఎం దగ్గర ఉన్నాము. సో తన ఫ్యామిలీ అయితే వచ్చారు. మరి వాళ్ళ ఫ్యామిలీ కాదో మనమైతే తెలుసుకుందాము. కొంచెం చూడండి. చూసి నాకు ఇంచుమించు పోలికలు అనేవి ఉన్నాయి. అది మనం చూసి కన్ఫామ్ అయితే అని అనుకో 2 క్వశ్చన్లు అడుగుతారు వీళ్ళు, మా మడిసేనా కాదా అని. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే తాత కోసం వచ్చారు. మనమైతే లోపలికి వెళ్ళి ఒకసారి అయితే తాతను చూద్దాము. వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చారు. గుంటూరు నుంచి అయితే వచ్చారు. గుంటూరు గురసాల నుంచి అయితే వచ్చారు. గుంటూరు నుంచి 100 కిలోమీటర్స్. సో వచ్చారండి. సో మనమైతే తాతను చూడడానికి వెళ్దాము. లక్కీలా వాళ్ళైతే కొంచెం సంతోషమే, మనం కూడా చూస్తున్నాము. సో మీరేమవుతారమ్మా తాతగారికి? చంద్రమోహన్ తాతగారికి భార్య. మీ పేరు? కనకమ్మ. మరి 15 సంవత్సరాల నుంచి తప్పిపోయినన్నారు కదా, ఇన్ని రోజులు మీరు ఎంట్లాడలేదు, అసలు ఎందుకు తప్పిపోయింది? దేనికి పోయాడో తర్వాత నాకు దేనికి పోయారో తెలియలేదంటే ఎట్లా అమ్మా చెప్పాలి కదా. 15 సంవత్సరాలు వస్తారులే అని చూస్తున్నారు కానీ అన్నయ్య ఇల్లు 15 సంవత్సరాలు అన్వేషణలోనే ఉన్నాం. 15 సంవత్సరాల నుంచి అన్వేషణలోనే ఉన్నాం, దేవులాడుతూనే ఉన్నాం. విషయం ఏంటంటే పోయాడు, ఎక్కడున్నాడు అనేది మాకు క్లారిటీ లేదు. పలానా చోటు ఉన్నాడని మాకు అసలు ఇది లేదు. ఎక్కడో దేవాలయం, ఇంట్లో ఏదో చిన్న గొడవలు, మొగుడు పెళ్ళం గొడవలే. అప్పుడు ఏదో గొడవ పడ్డాడు ఆయన. కొంచెం మనిషికి కోపం ఎక్కువ, ఏదన్నా ఒక మాట అంటే పడే రకం కాదు. దాని మూలకంగా బయటికి వెళ్ళిపోయాడు. తనేమో తెలంగాణ స్లాంగ్లో మాట్లాడుతున్నారు, మీరేమో ఆంధ్ర స్లాంగ్లో మాట్లాడుతున్నారు. మరి దీనికి చెప్పండి. మా మనిషా కాదా? మా ఆవిడ ఏం చెప్పింది, ఇంటి దగ్గర చూసి కొంచెం బుల్లబ్బాయి పోలికలు ఉన్నాయి. తన పేరు బుల్లబ్బాయా? సీతారామయ్య. మేము బుల్లబ్బాయి అని పిలుస్తాం. అర్థమైందా? మా ఆవిడ మా మరదలు వీళ్ళందరూ ఏం చేశారంటే బుల్లబ్బాయి లాగే ఉన్నాడు, ఒక్కసారి వెళ్ళి చూసి మీరు కన్ఫర్మ్ చేసుకుంటే బాగుంటుంది అని వాళ్ళు చెప్పారు. నేనేం చెప్పా, మా అబ్బాయి అయితే కాదు. మీరు ఆల్రెడీ చెప్పారు మా అబ్బాయి అయితే కాదు. మా మరదలకి మా ఆవిడకి అందరికీ చెప్పా, ఆ మనిషి మన మనిషి కాదు అని చెప్పా. మాకు అనుమానం ఉంది. వాళ్ళు ఏంటంటే మన మనిషి అని వాళ్ళు పట్టుబట్టారన్నమాట. పోలికలు కాస్త కానొస్తుంది, చూసి రండి. సో ఇప్పుడు తాతగారు మీ మనిషి అయితే తీసుకెళ్తారా? కంపల్సరీగా తీసుకెళ్తా అంటున్నారు. సరే ఓకే, చెక్ చేద్దాం ఇప్పుడైతే వెళ్ళి. అన్నం తిన్నావా అన్నం? సో తాత నీకోసం అయితే వచ్చిండ్రు వాళ్ళు, నీ వీడియో చూసి అయితే వచ్చిండ్రు. నువ్వు మా మనిషిగా అనుకున్నాం, చూసాం, తీసుకెళ్దామని వచ్చాం. నువ్వు మా మనిషి కాదులే, అర్థమైపోయింది. పోతాను ఇక, మంచిగా ఉండు, టైంకి తిను, టాబ్లెట్లు వేసుకో, సరేనా? నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా నాకు ఫోన్ చేస్తే నేను ఖచ్చితంగా వాళ్ళని తీసుకొస్తా. అంతవరకు అయితే నువ్వు మంచిగా ఉండు, సరేనా? మంచిగా టైంకి తిను. సో తాత, ఇప్పుడైతే మీరు మీ తమ్ముడు చూడడానికి అయితే వచ్చారు. 15 సంవత్సరాలుగా తప్పిపోయారు అన్నారు. సో ఇప్పుడు అక్కడ మీ తమ్ముడైతే లేరు. మీ తమ్ముడైతే బాగుండేదని నేనైతే అనుకుంటున్నాను నేను కూడా. సో పోయి దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది. మేము తిరుగుతున్నాము, కాని రాలేదు. ఏదన్నా అడుగుతుంటే అక్కడక్కడ వస్తాడు, ఎవరికో కానతాడు అంటున్నారు, కానీ ఇంటికి రాడు అని చెబుతున్నారు. అది మాకు తెలిసింది. ఇతనని మా మనిషి అని వచ్చామండి. లాస్ట్కి వచ్చేసరికి ఇతను కాదు. ఇతను కాకపోయినా కానీ ఎవరైనా కానీ చూసి రెస్పాన్స్ అయ్యి వీళ్ళకి సహకరించండి, ఎవరైనా సరే. అయితే ఎవరైనా సోషల్ రెస్పాన్సిబిలిటీగా చేస్తున్న ఇంతకాడికి ఎవరు చేయరండి. ఇతను ఈ ఫోటో మా మనిషి అని ఎంతో దూరం నుంచి వచ్చాం. అది థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి హెల్పింగ్ బాగా ఎక్కువ ఉందండి. సో చంద్రమౌళి తాత అయితే మా తమ్ముడు అయితే వచ్చారు. సో చూడండి తన ఫోటో అయితే. మనం ఒక వారం కిందటైతే తనని ఎంజిఎంలో జాయిన్ చేయడం జరిగింది. సో తను మా తమ్ముడు అని అయితే వాళ్ళ కుటుంబం మొత్తం వచ్చిండ్రు. వాళ్ళ తమ్ముడైతే బాగుండని అయితే నేను అనుకుంటున్నాను, కానీ కాలేదు. సో ఎక్కడున్నా పర్లేదు, తిను ఖచ్చితంగా మీకు కనబట్లయితే మాకు కామెంట్ చేయండి.